మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు, చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? 5 స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్టే. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఏంటి ప్రసాద్, ఏంటమ్మా ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ నువ్వు చేసేవని యాక్షన్ లో తీసుకోవచ్చు కదా, స్టడీ బ్లాకేగా. స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు పదవాయ్ ఎదవ బావా. తీ కనపడరా. ఈ డబ్బా తొండకు బిగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ప్రసాద్ గారికి నేర్పి స్టిల్స్ వాడికి నేర్పి ఇండస్ట్రీకి ఎందుకు వస్తారా అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు ఆడుకుని తీసేస్తున్నానంటే బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పు. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ మాల్ మీరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా నువ్వు. సినిమా ప్రెస్ మీట్ కాదండి. మరేంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి? పోలియో చుక్కలు వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. ఆడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిక్ గా పెట్టుకోమా, షాడో సీన్ లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణ్ణి చంపాడు, జిన్నాబాయి వీణి నరికాడు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించాను. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయ్యి. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పు విషయం కట్ చేసుకోమా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవా ప్రసాద్? మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరెందుకు? ఓకే ఇదిగో బాబు, నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి ఏంటి నా బాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తాను, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తాను, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తాను. సార్ సాల్మన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో ఇంక వాడు ఫినిష్. 1 2 కట్. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా, సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాట్ సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు, ఏమే ప్రసాద్ బాబు, పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోవడం కాదు, మూమెంట్ చేస్తే తెలుస్తుంది. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చేయి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసి. కెమెరా 1 2 కట్. దాట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్యా, మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ డీస్ కి లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మనం వెళ్దాం. బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైడ్ అయిన తర్వాత తీసుకోవా. అయ్యో, సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్ ని. టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజీ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0కి అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. హలో ఏస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో, మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీద కొద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్. కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు.
మీకేమిటి సార్ భలే బిజీ మ్యాన్. బోళ్ళని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, బోళ్ళని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అమ్మో. అలెక్స్, ఎస్ సార్. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 boundaries సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. మిస్టర్ యశ్పాదం. అబ్బా. ఆ. 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 అబ్బా, ఎంత బరువు ఉందండి. ఇదిగో బెదరం స్లో. ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ bowling ఎక్కడ వేస్తాడు చేస్తున్నారు. ఎదవ? పామర్తి ఇక్కడ. కృష్ణకుమారి గారు కామెంట్ ఇక్కడ. చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఎందుకని మంచిది. అబ్బా. అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. అబ్బా, టూ మచ్. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిరి పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో, ప్రేర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది. ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా, చచ్చాను. ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్ను పోయిన ఎస్ పాదం గారికి ఇక రెండో కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. త్రీ మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు శ్రీ ఎస్ పాదం గారు నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే. అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీ మాత బొమ్మ కింద. వెళ్ళి పట్రా. వెళ్ళా త్వరగా. యూస్లెస్ ఫెలో. Yes. You go. మిస్టర్ యశ్పాదం. బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏంట్రా ఎవరికి హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోల్ ఏంట్రా? నోరు మూసుకొని రండ్రా చెప్తాను. ఏంట్రా కంపార్ట్మెంట్ లో దొంగడు ఎవడో తెలిసిపోయిందిరా. తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో ఆ గదలాగాడు. నీకెలా తెలుసు? చూడు, ఆమె గొలుసు ఇంకలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు, ఆ బ్యాగ్ ఇంకలా చూస్తున్నాడు. ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ గజాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గరే ఉంటుంది. కానీ వాడెక్కడ ఉంటాడు? పొద్దునే లేచి అల్పా కేఫ్ లో కప్పు టీ తాగిందే నాకు డే స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా. అన్నా ఫోన్ లో వచ్చినా పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు, మనకేంటి? 2 సమోసా పంపించు. గజాల బైక్ 2 సమోసా దేదో. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది మరి సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. ఒరేయ్, నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. అవును రే, ఆ కెమెరా ఎదురా? ఏ కెమెరా? అమ్మా! అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ లో. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్, దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించినావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. అరే ఎంతసేపు అయింది సమస్యలు చెప్పి. అబ్బా, ఆ గుంపులో అమ్మాయిని చూసావరా? అచ్చో రేఖలా లేదు. రేఖ, దాని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టేస్ట్. అరే అన్న, అటు చూసావా? అచ్చో ఇంద్రజల లేదు. ఇంద్రజెవర్రా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. నాకు వీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అడు చూడండి రా.
షీ ఇస్ ద టైప్ ఆఫ్ గర్ల్ ఐ నీడ్. చాలా బాగుందిరా, కానీ చూడ్డానికి గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందటవా? బ్యూటిఫుల్. ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నానా? నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్ మీరు ఇక్కడే ఉండండి. ఇదిగో ఏమిటది? దొరకకుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అమ్మాయి నన్ను అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. డోంట్ వరీ, ప్రొసీడ్. హలో, మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళు అంటారు. చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు. ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ ఉంటుంది. కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ గ్లాక్సో కంపెనీ. పగ తీరా. ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. వారు బాబా ఈ డెకరేషన్ నాకు ముందు అసలు వచ్చి ఓపెన్ చేయరా. తీస్తున్నాడు కదా, నీకు అలాగే ఉంటదిరా. బాడీ డెక్ పై కొట్టుకుంటున్నా ఇక్కడ. ఓపెన్ చేయ. ఆగరా. అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా? రే ఇక్కడ కాదు, అక్కడ పోయి. అనంతే నువ్వు వెళ్ళు. నువ్వు పరా. చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి. మూత ఓపెన్ చేస్తాం, ఒక కలరా రావట్లేదండి. షాలు, దీప్తి, వాట్ ఇస్ సర్ప్రైజ్. కమ్ కమ్ కమ్, రండి రండి రండి. అక్కడ కూర్చోండి. అక్కడ ఎవరు లేరా? లేరా? లేరు. రండి రండి, మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్. కమ్. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్. యా సంధ్య, నాన్నమ్మ ఎలా ఉంది? మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది. మీరు వెళ్ళండి, మేము అడిగాను చెప్పండి. మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. మేము వస్తాం, మీరు వెళ్ళండి. ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు? వేషాలు వేస్తున్నావా? ఉంటే ఉండండి, దానికి సీరియస్ లో వార్నింగ్ ఎందుకు? లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది, నేను వెళ్ళి పని చేసుకొస్తాను. మీరు లోపు మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు మూసుకొని కూర్చో. మేము పనిలోకి వచ్చాం అనుకున్నావా? లేస్తే కాళ్ళు ఎరుగుతాయి. తొందరగా పంపించారా, కూలింగ్ పోద్ది. కిరణ్, పిక్చర్కి వెళ్దాం అనుకున్నా కదా. నీకు దండ పెడతా, నాలుగు పీకేస్తున్నాను, తొందరగా పంపించారా. నేను చూస్తా కదా. నువ్వెప్పుడు సినిమాలు ఏంటి దీప్తి? హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పొచ్చు కదా. థ్యాంక్స్ రా, చాలా బాగా చెడగొట్టు. ఏడిసినట్టు ఉంది. నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలి. సరే కానీ నేను చెల్లి. వాట్ హ్యాపెండ్ టు దెం? ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే? జస్ట్ మినిట్, ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా. ఓకే. డల్ గా ఉన్నారేంట్రా? సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా? సండే సండేరా, సండే సండే సండే. అబ్బా సండే. ఎరా గ్రాండ్ సక్సెసా? షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు? చుడిదార్. చాలా బాగుంది. మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అనమాట. ఏం లేదులే. నాకు కూడా ఫోన్ చేయరా. నాకే నాకే ఆ ఫోన్ నాకే. హలో, వచ్చేస్తున్నా. పదండి సినిమాకి బయలుదేద్దామా? రే, సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు, మర్చిపోయావా? చా, నేనెప్పుడు క్యాన్సిల్ చేసిన రా. అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా. పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం. రే, ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా. చూసా. ఎవర్రా? గర్ల్ ఫ్రెండా? అవును, కరీనా కపూర్. నీకు అవసరమా? కరీనా కపూరా? నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా? దీంతో జీవితాంతం బతకాలి. థ్యాంక్ యూ కిరణ్.
ఏంటి కిరణ్ మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? ఇవాళ సండే కదా, వస్తుంటాయి. ఇంకా వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నావురా? ఫోన్ వచ్చిందిరా. నీకు వరుసగా 2 సార్లు వస్తుందా? రాకూడదా? ఫోన్లు మీకే వస్తా, మాకు రావా? మాకేం తెలుసు, నీకు రాబోతే మమ్మల్ని ఏమంటావు? ప్రియా ఫోన్ చేసింది. శుభలక్ష్మి రాజలక్ష్మి చేసిందిరా. నాకే ఫోన్. అదేంట్రా నువ్వు? ఇదిగో నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి? డబ్బులు నేనే కదా ఇచ్చింది నీకు. ఏం జరిగింది? కిక్ సెక్షన్ 5000. కొట్టేశారా? బీర్లు కొట్టేశారా? రాస్కెల్స్. ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటారా అని. ఓహో. చెప్తే వింటారా? I just don't like coming here into this room. This is the reason, you know. Oh, God. I just don't like all these bad habits, you know. నటించకు. ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే. ఓంకార పంజర సుఖీం ఉపనిషద్ ధ్యాన కేళి కల. బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది? అసలు ఆ ఆల్బంలో ఏముందో? పాయింట్ వేవ్ ఆల్బంలో ఏమన్నా పాయింట్ దొరకాలో చెప్తాను. ఈ సంగతి ఆల్బం కోసం నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక గడ చూపింటి నాకు. రే నిన్ను నుదురు సేమ్, కనుబొమ్మలు సేమ్, కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తాను. ముక్కు సేమ్, మీసాలు సేమ్, గడ్డం సేమ్, ఈడిమెళ్ళ గొలుసు, ఈడిమెళ్ళ టై, జర్రమ్మే గయ సేమ్ టు సేమ్, రబ్బర్ స్టాంప్ కుదినట్టే. అంటే కళ్ళు దమయంతి, బాడీ ఆ లాయర్ గాడిది. అమ్మో, ఎంత భయంకరమైన రహస్యం! ఆ లాయర్ గారు టచ్ చేస్తే ఈడు ఇలా పుట్టాడు. అదే నేను టచ్ చేస్తుంటే అబ్బే నాకొద్దు నాకొద్దు నాకొద్దు. గురి చూసి కొట్టడంలో మీరు బృహన్నలంతటి వారు, మీకు తక్కువేంటాయి గారు. కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్, ఇంకో పక్క ఇంకో టెన్షన్. ఇంకో టెన్షన్ ఏంట్రా? బుజ్జిగాడి టెన్షన్. బుజ్జిగాడా? బుజ్జిగాడ ఎవరి కొడుకు? ఎవరి కొడుకేంట్రా? నా కొడుకే కాదు, నీ పెళ్ళం కొడుకు. ఆహా, నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదేంట్రా? నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడుందిరా? పవర్ లేని విధవా, ఆడారేదవా. హలో అక్కాయ, వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవని. కల్లాడమ్మాయి వాడి బాబుది, మన ఇల్లు శిశి. సిగ్గు లేదా నీకు? ఎవడుకో పుట్టిన కొడుకును సంకన వేసుకొని నా కొడుకని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి వివరాలు. నా పెళ్ళం ఎవరితోటో లేచిపోయిందని ఊరందరికి టమక వేసి మరి చెప్తావా? మరి నీ పెళ్ళం సంగతి ఏంటమ్మా? ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే, నో డౌట్. వెంట్రుక వసలో తప్పిపోయింది నా డెత్తు. తప్పటం కాదురా. ఓ మినపట్టు పడరా. నిలబట్టలేదు లేదా అప్పుడే పడమంటే? నువ్వు వస్తావు కలగనేమంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. ఈడవ్వ, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తినడం కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. మీరోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C